శ్రీ మహాగణాధిపతయ నమః. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే గతంలో ఈ పొరపాటు చేసాం, మరలా అవకాశం వస్తే ఈ పొరపాటు చేయకుండా ఉందాం అని ఒకసారి అనుకుంటాం. అలాగే మనం గతంలో ఈ తప్పు చేశాము, ఈసారి కనుక అవకాశం వస్తే ఈ తప్పు చేయకుండా ఈ సరైన నిర్ణయం తీసుకుని మన జీవితాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఆశపడుతూ ఉంటాం. ఇట్లా ఏదైనా సరే గతంలో చేసినటువంటి తప్పులు కానీ, మన వల్ల జరిగిన ఇబ్బందులు కానీ, మనకు తెలియకుండా జరిగినవి కానీ, తెలిసి జరిగినవి కానీ ఏవైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు, దాని ఫలితాలు చేసినప్పుడు తెలియవు కానీ చేసిన తర్వాత మనకి చాలా బలంగా దెబ్బ కొడుతూ కనపడుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి తప్పించుకోవటానికి ఒక 136 రోజుల పాటు, అంటే జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు శని వక్రించి ఈ 136 రోజుల పాటు మనం ఏదైతే చెయ్యాలనుకుని మిస్ అయిపోయామో గత 2.5 సంవత్సరాల్లో అది మళ్ళీ చేసి సక్సెస్ సాధించడానికి, జరిగిన తప్పులు దిద్దుకోవడానికి, జరిగిన ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక 4 రాశుల వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తూ అవకాశం ఇస్తున్నటువంటి శని వక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ 4 రాశుల వాళ్ళని ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఏ తప్పులు సరి చేసుకుంటే ఎలా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి అంశం గురించి జ్యోతిషశాస్త్రపరంగా కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళలో మొట్టమొదటి రాశి మేషరాశి. వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం కాకముందు 2.5 సంవత్సరాల పాటు వాళ్ళు అసలు ఏలినాటి శని గురించి పెద్దగా ఆలోచించి ఉండరు. అదే మొదటిసారి లేదా రెండవసారి ఏలినాటి శని వచ్చినటువంటి వాళ్ళు జీవితంలో పెద్దగా ఆలోచించి ఉండరు. వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే అంతా సవ్యంగా సాగిపోతుంది, మంచి, ఎందుకనంటే వీళ్ళు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంటారు, మనోధైర్యం ఎక్కువ ఉంటుంది, శారీరకంగా మానసికంగా ఎక్కువ మంది మేషరాశి వాళ్ళు దృఢంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే మనల్ని ఏం చేయదులే ఈ గ్రహగతులు అనేటువంటి పరిస్థితుల్లో తెలియకుండానే గత 2.5 సంవత్సరాల్లో అనేక రకాల తప్పులు చేసి ఉంటారు. ఆ తప్పుల్లో ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటారు. అట్లాగే మరొక ముఖ్యమైన తప్పు ఎక్కడ చేసి ఉంటారంటే ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో డెఫినెట్గా ఎక్కడో ఒక చోట పప్పులో కాలేసి ఉంటారు. అంటే ఎక్కడో సపోజ్ ఒక వ్యాపారస్తుడు, మేషరాశి వ్యాపారస్తుడు ఒక చోట వ్యాపారాల్లో డబ్బులు పెట్టాలి. ఇక్కడ పెడితే 2 చోట్ల పెట్టే ఆప్షన్ వచ్చిందనుకో, ఎక్కడ పెట్టాలో ఆలోచించుకుంటాడు. ఆలోచించుకుని ఏం చేస్తాడంటే తనకి తోచిన చోట, తన నాలెడ్జ్ సహకరించిన చోట పెట్టేస్తాడు. అది కాస్త తీరా చూసేటప్పటికి ఏలినాటి శని ప్రారంభం అయ్యేటప్పటికి అతనికి పూర్తిగా నష్టాలు వచ్చి చాలా ఇబ్బంది పెట్టి డబ్బులు ఖర్చు అయిపోయి చేతిలో ఉన్న రూపాయి కూడా పోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. అటువంటి మేషరాశి వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి ఈ 136 రోజులు సువర్ణ అవకాశం. అంటే ఈ 136 రోజుల్లో మీరు ఏ నిర్ణయాలు అయితే చేస్తారో అవి చాలా బాగుంటాయి. గతంలో చేసే నిర్ణయాలతో కొంచెం బేరీజ్ చేసుకోండి, అంటే కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుని ఓకే, ఈసారి గతంలో ఆ తప్పు చేశాం కనుక ఈసారి ఆ తప్పు చేయొద్దు, ఈసారి కరెక్ట్గా ఇలా చేద్దామని అలా పెట్టుబడులు పెట్టడం, అలా తీసుకోవటం ఒక మంచి నిర్ణయం. అలాగే ఎక్కువగా ఏలినాటి శని ప్రారంభమైన వెంటనే మేషరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే ఎక్కువగా ఖర్చులు పెట్టిస్తాడు. ఆ ఖర్చులకి వాళ్ళకి సంబంధం ఉండదు, ఆ ఖర్చులు పెట్టాలని వాళ్ళు అనుకోరు. ఇగో ఇష్యూస్ రీత్యా కానీ, లేదా హాస్పిటల్ బిల్స్ రీత్యా కానీ మనకి సంబంధం లేకుండా అనేక రకాల ఖర్చులు, అంటే కొంతమందికి డబ్బు ఇచ్చి తిరిగి రాదు వాళ్ళకి. వాళ్ళు తీసుకున్న తర్వాత ఇదిగో రేపిస్తా మాపిస్తా అని చెప్పి తిప్పుతూ ఉంటారు. ఇట్లా కూడా జరుగుతుంది. ఇట్లా ఏ రకంగా సరే అధికంగా డబ్బు చేజారిపోయిన పరిస్థితి గతంలో మేషరాశి వాళ్ళకి ఏర్పడింది. దాని నుంచి తప్పించుకోవడానికి 136 రోజులు గొప్ప అవకాశం. ఎట్లా చేయాలి అని అంటే నష్టద్రవ్య ప్రాప్తికి, ఎట్లా ఎవరైనా డబ్బులు ఇచ్చి మిస్ అయినా ఏదైనా ఇట్లా జరిగితే కార్తవీర్యార్జున మంత్రాన్ని జపించండి. లేదా మీకు రాకపోతే ఎవరో ఒకళ్ళ బ్రాహ్మణ సహాయంతో కార్తవీర్యార్జున మంత్రాన్ని జపించి ఆ తీర్థం కనుక తీసుకునేటట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది మేషరాశి వాళ్ళకి. అంటే ఫైనాన్షియల్గా పోయిన డబ్బు లేదా రాదనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళు కొంతమంది ఏం చేసి ఉంటారంటే గతంలో కొంచెం ఆవేశపరులు కనుక సహజంగానే కొంచెం కోపం వచ్చినప్పుడు ఇగోకి పోయి కోర్టు కేసులు వేయటం, అవతల వాడు రాజీకి వచ్చినా కూడా వీళ్ళు రాజీకి రాకుండా కోర్టులో న్యాయం జరుగుతుందనేటువంటి ఒక భ్రమతో ముందుకెళ్ళి డబ్బు, టైము, మానసిక శాంతి అన్నీ పోగొట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఈ 136 రోజుల్లో
ఆ తప్పులను సరి చేసుకోవడానికి అవతల వాళ్ళతో కూర్చుని మాట్లాడి ఆ, ఏదైతే ఉందో వ్యవహారం దాన్ని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ మేషరాశి వాళ్ళు కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ తండ్రితో కానీ ముఖ్యంగా తండ్రితో కానీ జీవిత భాగస్వామితో కానీ కొంచెం గతంలో కొద్దిగా ఏదైనా తప్పుగా ప్రవర్తించినా వాళ్ళ మీద కొంచెం అగ్రెసివ్గా వాళ్ళ మీదకి వెళ్ళినా లేదా వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చినా ఎట్లా జరిగినా సరే దాన్ని సరి చేసుకునే అవకాశం అనేటువంటిది ఈ 136 రోజుల్లో వీళ్ళకి లభిస్తుంది. అట్లా వీళ్ళకి ఫైనాన్షియల్గా కుటుంబపరంగా వ్యాపారపరంగా ఆర్థికంగా ముందుకెళ్ళటానికి ఈ శని వీళ్ళకి 136 రోజులు అద్భుతమైన అవకాశాలు ఇస్తాడు. కనుక వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా కొంచెం జాగ్రత్తగా జాతకాన్ని పరిశీలింపజేసుకుని ముందుకెళ్ళగలిగితే మరిన్ని శుభ ఫలితాలు డెఫినెట్గా పొందగలుగుతారు. అలాగే నెక్స్ట్ రాశి ఎవరు అని అంటే సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళకి అష్టమ శని సంచారం జరుగుతోంది. ఈ జరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే శని వక్రించాడో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానీ వీళ్ళు కూడా తండ్రి గారి విషయంలో కానీ లేదా వీళ్ళకి గనక కొడుకులు ఉండేటట్లయితే సింహరాశి వాళ్ళకి పెద్ద కొడుకు విషయంలో కానీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుని వీళ్ళు ఇబ్బంది పడి ఉంటారు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టుంటారు. ఇలా జరుగుతుంది. అయితే అందరికీ అన్నీ జరగాలని లేదు. వాళ్ళ జన్మ జాతకరీత్యా కొందరికి కొన్ని జరుగుతాయి, కొందరికి కొన్ని జరగవు. అట్లాగే ఇది జరిగే అవకాశం సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆ నిర్ణయాలని కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ తండ్రితో కానీ పెద్ద కొడుకుతో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో ఒకవేళ మీరు కనుక పొరపాటు చేస్తుంటే వాళ్ళకి సారీ చెప్పి ఆ నిర్ణయాన్ని సరి చేసుకోండి. వాళ్ళు మీ పట్ల కనుక అలా చేస్తుంటే మరొకసారి వాళ్ళని హెచ్చరించి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేయడానికి 136 రోజులు ఉపయోగపడుతుంది. ఇదొకటి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్గా సింహరాశి వాళ్ళకి అర్థం పర్థం లేని ఖర్చులు పెరిగిపోయి అర్థం కాకుండా అసలు ఎంత డబ్బు వచ్చింది ఎంత పోయిందని లెక్క చూసుకుంటే ఈ దాదాపు ఈ అష్టమ శని ప్రారంభమైన దగ్గర నుంచి లెక్కేసుకుంటే వీళ్ళకి అసలు లెక్క రాదు అని అంటే దాదాపుగా సంవత్సరంన్నర 18 నెలల కాలంలో వీళ్ళు ఏం చేశారో దేనికి డబ్బు ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన వీళ్ళకి కూడా తెలియకుండా ఖర్చు అయిపోయి ఉంటుంది. అట్లా వెళ్ళిపోయినటువంటి ద్రవ్యం కూడా వీళ్ళకి డబ్బు కూడా వేరే రూపాల్లో అంటే అదే డబ్బు వెనక్కి వస్తుందని కాదు, వేరే రూపంలో కానీ వేరే అవకాశం రూపంలో కానీ ఆర్థికంగా బాగా ముందుకెళ్ళే అవకాశం అనేటువంటిది వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇళ్ళు స్థలాలు పొలాలు ఇట్లాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సింహరాశి వాళ్ళు కొంచెం అమ్ముడుపోలేదని కానీ లేదా మంచి రేటుకి అమ్మలేకపోయామని కానీ గతంలో ఖచ్చితంగా బాధపడి ఉంటారు. వాళ్ళకి ఈ 136 రోజులు సువర్ణావకాశం. ఈ టైంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ఇల్లు అమ్మాలనుకున్నా స్థలం అమ్మాలనుకున్నా పొలం అమ్మాలనుకున్నా దాదాపు మంచి రేటుకి అమ్మగలుగుతారు. అయితే అంతకంటే ఎక్కువ వస్తుందని మాత్రం ఆశపడద్దు. ఈ 136 రోజుల్లో వచ్చేటువంటి రేటే హయ్యెస్ట్ రేట్ అనుకుని ఖచ్చితంగా అమ్మేసేయండి. మంచి ఫలితాలు పొందుతారు, మంచి లాభం వస్తుంది. ఆ తర్వాత వేరే బిజినెస్ లేదా ఆ డబ్బును ఇంకో చోట పెట్టడం కానీ ఏదన్నా చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇక తర్వాత రాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళు. కన్యారాశి వాళ్ళకి గతంలో ఏ పని చేపట్టుకున్నా సరే కొన్ని సందర్భాల్లో ఒక 18 నెలల కాలంగా ఏ పని చేద్దామన్నా తరచూ ఆటంకాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అలాగే ప్రతి పనిలోనూ ఆలస్యమైపోవటం, అంటే ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా వెంటనే మొదలు కాకపోవటం, ఎంత క్రమశిక్షణతో ఉండాలనుకున్నా తీవ్రమైన బద్ధకం ఏర్పడటం ఇట్లాంటివి జరిగి ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా మానసిక అశాంతి, ఆందోళన, అలజడి, జీవిత భాగస్వామి తీసుకునేటువంటి నిర్ణయాలని సమర్థించకుండా ఉండలేక ఉండేటువంటి ఇబ్బందులు ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఈయన వక్రించాడో జూలై 27 నుంచి డిసెంబర్ 10 వరకు ఉన్న ఈ 136 రోజుల్లో జీవిత భాగస్వామి విషయంలో మంచి శుభవార్తలు వింటారు. అలాగే శత్రువులు లేకుండా చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. శత్రువుల్ని జయించవచ్చు. కోర్టు కేసులు ఎవరికన్నా ఉండేటట్లయితే కన్యారాశి వాళ్ళకి 136 రోజుల్లో వీలైనంత వరకు ఆ హీరింగ్ కంప్లీట్ అయ్యేటట్లుగా వీలైనంత వరకు పరిష్కారం అయ్యేటట్లుగా చూసుకోండి. లేదా మధ్యవర్తి పరిష్కారాలకు వెళ్తే ఈ 136 రోజుల్లో అయితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అలాగే శత్రుశేషం వదిలిపోతుంది, రుణశేషం వదిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చడానికి 136 రోజులు మంచి అవకాశం. కాస్త ప్లాన్డ్గా జాగ్రత్తగా కనుక మీరు ప్రయత్నం చేయగలిగితే గతంలో చేసిన రుణాలని
తీర్చుకోగలుగుతారు. కన్యా రాశి అధిపతి అయినటువంటి బుధుడు కూడా మంచి ప్లేసెస్లో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. దీంతో పాటుగా ఎప్పుడైతే శని వక్రించాడో ముఖ్యంగా కన్యా రాశి వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది. అలాగే రుణాలు తీర్చేయటం కూడా చాలా ఈజీగా సునాయాసంగా తీర్చేయడానికి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చింది కదా అని చెప్పి మరొక పెద్ద రుణం చేసి ఈ రుణం తీర్చాలని మాత్రం చూడొద్దు. ఇలాంటి పిచ్చి పనులు అనేటువంటిది 136 రోజుల్లో చెయ్యొద్దు. మంచి అవకాశం కనుక కానీ పద్ధతిగా కొద్దిగా లేట్ అయినా సరే, తక్కువ టైం ఏం లేదు, 136 days ఉన్నాయి కనుక జాగ్రత్తగా 1 by 1 ఆ రుణాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. రోగాల నుంచి ఖచ్చితంగా విముక్తి పొందుతారు. ఇది కన్యా రాశి వాళ్ళకి కలిగేటువంటి మంచి బెనిఫిట్స్. ఇక చివరగా ధనురాశి వాళ్ళు. ఈ ధనురాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే కొంచెం గృహ కొనుగోలు విషయంలో కానీ, అపార్ట్మెంట్ల కొనుగోలు విషయాల్లో కానీ, స్థలాలు పొలాలు కొనుగోలు విషయాల్లో కానీ గతంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్లు దిద్దుకోవడానికి ఈ 136 రోజులు మంచి అవకాశం, ఇందులో సందేహం లేదు. ఎట్లాగంటే ఇప్పుడు వేరే ఏదో ఒక చోట 4-5 ధనుసు రాశి వాళ్ళతో పాటు కలిపి వ్యాపారం ప్రారంభించారు. వాళ్ళు తీసుకెళ్ళి ఏదో ఒక రియల్ ఎస్టేట్లో ఒక చోట డబ్బులు పెడితే అక్కడ డబ్బులు ఇరుక్కుపోయినాయి. బయటికి తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఒకవేళ అవి రాలేదనుకో, రావడానికి ఏం చేయాలంటే ధనురాశి వాళ్ళు కార్తవీర్యార్జున మంత్రాన్ని జపం చేసుకోవటం లేదా బ్రాహ్మణులతో జపం చేయించుకోవడం ఇలాంటివి చేసేటట్లయితే ఆగిపోయిన డబ్బు, అంటే స్టక్ అయిపోయినటువంటి డబ్బు వస్తుంది. అలాగే కొంతమందికి ఎవరికన్నా వాళ్ళ అవసరార్థం వీళ్ళు సాయం చేస్తే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోవచ్చు. ఈ టైంలో వాళ్ళు మీ జాతకం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కనుక వాళ్ళు ఇవ్వగలుగుతారు. ధనురాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్స్ వచ్చి ఉండొచ్చు, లేదంటే జనరల్ ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చి ఉండొచ్చు. అలాంటిది 136 రోజుల్లో ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న ప్లేస్కి మీరు వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా గోచరిస్తున్నాయి. అలాగే గతంలో ధనురాశి వాళ్ళకి తల్లిగారికి కానీ, కొంచెం తల్లి వంటి వాళ్ళకి కానీ, అత్తగారికి కానీ, వీళ్ళు ఎవరికైనా హెల్త్ డిస్టర్బ్ అయ్యి ఉంటే ఈ 136 రోజుల్లో అది రికవర్ అయ్యే ఛాన్సెస్ బలంగా ఉంటాయి. ఇటువంటి మంచి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి ప్రొఫెషనల్గా వృత్తిపరంగా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అంటే అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బిజినెస్లు చేసేటువంటి ధనురాశి వాళ్ళకు కూడా ఈ 136 రోజులు మంచి సువర్ణావకాశం, మంచి ఛాన్స్ ఉంటుంది. మీరు ప్రయత్నం చేయొచ్చు. అలాగే స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు, ధనురాశి వాళ్ళు ఇద్దరికీ కూడా మంచి అవకాశం ఇది. కనుక ఈ 4 రాశుల వాళ్ళకి ఈ 136 రోజులు శనీశ్వరుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఈ సమయంలో కామన్గా ఈ నలుగురు చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా గమనించుకోండి. గతంలో చేసిన తప్పుల్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేయడానికి అవకాశం ఉంది. జీవితంలో మనకు అవసరం లేని వ్యక్తులు అనవసరంగా మన జీవితంలో ప్రవేశించి మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే వాళ్ళని వదిలించుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆలోచనలు వదిలించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము. అయితే ఈ సమయంలో మీరు ఒక పని చేయాలి. పొరపాటున కూడా ఎవ్వరిని మోసం చేయొద్దు. శని ధర్మం వైపే నిలబడతాడు. నీతికి నిజాయితీ ప్రాధాన్యత ఇస్తాడు. నీతికి నిజాయితీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. క్రమశిక్షణ సహనాన్ని అలవాటు చేస్తాడు. కాబట్టి ఇవి అలవాటు చేసుకుంటే నేను చెప్పినటువంటి ఇన్ని అంశాల్లో మీకు ఏది ఇబ్బంది వచ్చినా, అందరికీ అన్ని రావాలి కదా, కొందరికి కొన్ని రావచ్చు వాళ్ళ జాతకరీత్యా, ఆ వచ్చినటువంటి వాటిని నుంచి ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. మీ బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకోవాలని అనుకోవద్దు. బాధ్యతలకి మరింత బలమైన పునాదులు వేసి మీ కుటుంబాన్ని కానీ జీవితాన్ని కానీ చక్కగా బిల్డ్ చేసుకోవటానికి, ముందుకెళ్ళటానికి మంచి అవకాశం ఇది. ఈ టైంలో శని వక్రించాడు అనగానే అందరూ భయపడిపోతుంటారు. వక్రించాడు, గతంలో వచ్చినప్పుడే నానా ఇబ్బందులు పెట్టాడని చాలామంది భయపడతారు. అయితే ఆ ఒక 6 రాసుల వాళ్ళని మాత్రం బాగా ఇబ్బంది పెడతాడు కూడా. ఇక అయితే వాళ్ళదేంటో మన వాయిస్ అవేశం ఛానల్లో చెప్పాము. ఏ పరిహారాలు చేయాలో కూడా 1 by 1 ఒక్కొక్కటి మన ఛానల్లో వస్తుంటే గమనించండి. కానీ ఈ మేషం, సింహ, కన్య, ధనుసు రాశుల వాళ్ళకి ఇది మంచి సువర్ణ అవకాశం కనుక ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. ఆలస్యం కాకుండా క్రమశిక్షణతో నీతిగా నిజాయితీగా ఉంటే మీరు ఏ పని అనుకుంటే ఆ పని అయ్యేటువంటి అవకాశం ఈ 136 రోజుల్లో ఈ 4 రాశుల వాళ్ళకి ఉంది. అంత రాజయోగం శనివ్వబోతున్నాడు. నమ్మి ప్రయత్నించండి. మరిన్ని పరిహారాల కోసం శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి.
మరింత అభివృద్ధి పథంలోకి జీవితంలో దూసుకువెళ్తే అవకాశం వచ్చింది కనుక మంచి స్థితికి వెళ్తారని ఆశిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.